ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్గా ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా స్పోర్ట్స్కి సంబంధించి ఒక బిట్ అయితే అడుగుతుంటారు. ఇక ఈ వీడియోలో భాగంగా జనవరి నుంచి మే వరకున్న మేజర్ క్రికెట్ ఈవెంట్స్ యొక్క కీ పాయింట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ ఏడాది జరిగిన మేజర్ క్రికెట్ ఈవెంట్ మెన్స్ T20 ప్రపంచ కప్. ఈ T20 ప్రపంచ కప్కు ఆతిథ్య దేశం ఏదని అడగవచ్చు, హోస్ట్ కంట్రీస్ ఏమని అడగవచ్చు. ఇండియాతో పాటు శ్రీలంక హోస్ట్ చేయడం జరిగింది ఈ T20 ప్రపంచ కప్ను. ఎప్పుడు జరిగింది మరి అంటే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగింది ఈ T20 ప్రపంచ కప్ శ్రీలంక భారత్ వేదికగా. ఈ T20 ప్రపంచ కప్ను గెలుచుకున్న కంట్రీ ఏదని అడగవచ్చు, టీం ఏదని అడగవచ్చు. మన టీమిండియా గెలుచుకుంది ఈ T20 ప్రపంచ కప్ను. ఏ కంట్రీ పైన గెలిచిందంటే న్యూజిలాండ్ పైన గెలిచింది. అంటే రన్నర్అప్గా న్యూజిలాండ్ నిలిచింది. సో ఫైనల్లో భారత్ ఎంత తేడాతో గెలిచిందని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, 96 పరుగుల తేడాతో గెలిచింది. 96 రన్స్ తేడాతో భారత్ గెలవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారని అడగవచ్చు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఆ మ్యాచ్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు అనమాట. దీన్ని బూమ్రా గెలుచుకోవడం జరిగింది, జస్ప్రీత్ బూమ్రా గెలుచుకోవడం జరిగింది, బౌలర్ ఇతను. ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే టోర్నమెంట్ ఆఫ్ ది ప్లేయర్గా సంజు శాంసన్, ఇండియా ప్లేయర్ ఇతను, బ్యాట్స్మెన్. సో ఇతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని గెలుచుకున్నాడు. ఇక ఈ టోర్నమెంట్లో ఈ మెన్స్ T20 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరని అడగవచ్చు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ షాయిబ్జాదా ఫర్హాన్. ఇతను పాకిస్తాన్ క్రికెటర్. 383 రన్స్ చేయడం జరిగింది అత్యధిక పరుగులు. అదేవిధంగా అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ ఎవరని అడగవచ్చు. బూమ్రాతో పాటు వరుణ్ చక్రవర్తి, ఇద్దరు కూడా ఇండియన్ ప్లేయర్సే. ఇద్దరు బౌలర్స్ మనకు 14 వికెట్లు తీశారు. అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్స్ బూమ్రా, వరుణ్ చక్రవర్తి. రెండిట్లో ఏది ఇచ్చినా ఆన్సర్ రైటే. అత్యధిక పరుగులు మాత్రం షాయిబ్జాదా ఫర్హాన్, పాకిస్తాన్ ప్లేయర్. ఏ కంట్రీ ప్లేయర్ అని అడిగితే పాకిస్తాన్ ప్లేయర్ అని గుర్తుపెట్టుకోండి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, అత్యధిక వికెట్లు మన ఇండియా కంట్రీకి చెందిన ప్లేయర్స్కి రావడం జరిగింది. ఇక ఈ T20 ప్రపంచ కప్లో భారత్ ఏ రికార్డులు క్రియేట్ చేసిందంటే వరుసగా 2 T20 ప్రపంచ కప్లు గెలిచిన తొలి దేశం అనమాట. వరుసగా 2 T20 ప్రపంచ కప్లు గెలిచిన తొలి దేశం. అదేవిధంగా మూడోసారి T20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టు. సో ఈ T20 ప్రపంచ కప్ను మనకు 3 సార్లు గెలుచుకున్న ఏకైక టీం మనదే. అదేవిధంగా వరుసగా 2 సార్లు గెలుచుకున్న టీం కూడా మనదే. సో అడగడానికి అవకాశం ఉంది, చూసుకోండి. ఓకేనా, ఇది T20 ప్రపంచ కప్ సంబంధించి. ఆ తర్వాత మనకు ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ జరిగింది ఇదే ఏడాది. ఓకేనా, అందులో కూడా మన టీమిండియానే విన్నర్గా నిలిచింది. సో ఎక్కడ జరిగింది అంటే ఇది జింబాబ్వేలో జరిగింది. ఓకేనా, ఫైనల్లో భారత్ 411 రన్స్ చేస్తే ఇంగ్లాండ్ 311 రన్స్ చేసింది. దాదాపుగా 100 రన్స్ తేడాతో మన టీమిండియా అండర్-19 టీమిండియా గెలిచింది. రన్నర్అప్గా ఇంగ్లాండ్ నిలిచింది. ఓకేనా, మెన్స్ T20 ప్రపంచ కప్ను టీమిండియా గెలుచుకుంది. పురుషుల అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ను కూడా భారత్ గెలుచుకుంది. కెప్టెన్గా వ్యవహరించారు అంటే మన టీంకు ఆయుష్ మాత్రే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. ఎవరు గెలుచుకున్నారు? వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. టోర్నమెంట్ మ్యాన్ అంటే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా వైభవ్ సూర్యవంశీ గెలుచుకోవడం జరిగింది. 7 మ్యాచెస్లో 439 రన్స్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇంపార్టెంట్. ఓకేనా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అతనికి వచ్చింది. టోర్నమెంట్ ఆఫ్ ది ప్లేయర్ కూడా అతనికి రావడం జరిగింది. ఎవరికి? వైభవ్ సూర్యవంశీకి. ఓకేనా, ఇది మన టీమిండియాకు ఎన్నో అండర్-19 ప్రపంచ కప్ అడిగినట్లయితే ఆరవ అండర్-19 ప్రపంచ కప్ను మన టీమిండియా గెలుచుకుంది క్రికెట్కి సంబంధించి. ఓకేనా, IPL ఇక అతిపెద్ద క్రికెట్ లీగ్ అని చెప్పుకోవచ్చు. ఇది 19th సీజన్ అనమాట. ఈ ఏడాది జరిగిన IPL 19th సీజన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే మార్చి 28 నుంచి మే 31 వరకు జరిగింది. దాదాపుగా 2 నెలల పాటు జరిగింది. ఈ IPL 2026లో విజేతగా నిలిచిన జట్టు ఏదని అడగవచ్చు. RCB, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది విజేతగా నిలిచింది. లాస్ట్ ఇయర్ కూడా RCBనే విజేతగా నిలవడం జరిగింది. వరుసగా 2వ టైటిల్ని అయితే RCB గెలుచుకుంది. ఎవరిపైన గెలిచిందంటే గుజరాత్ టైటన్స్ పైన గెలిచింది. అంటే రన్నర్అప్గా గుజరాత్ టైటన్స్ నిలిచింది. ఫైనల్లో RCB దాదాపుగా 5 వికెట్స్ తేడాతో గెలవడం జరిగింది. 156 టార్గెట్ని అయితే క్లియర్ చేసింది RCB. ఓకేనా, ఇక ఇందులో కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ క్యాప్ అంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు అనమాట. ఆరెంజ్ క్యాప్ అనేది. ఆరెంజ్ క్యాప్ను వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇతను గెలుచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆరెంజ్ క్యాప్ కూడా వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. ఎన్ని పరుగులు చేశాడంటే 776 రన్స్ చేయడం జరిగింది. ఓకేనా, దేనికి ఇస్తారు ఆరెంజ్ క్యాప్ అనేది? అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అత్యధిక వికెట్లు తీస్తే పర్పుల్ క్యాప్ ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు.
ఆ తర్వాత పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసే ప్లేయర్కి ఇచ్చే అవార్డు అనమాట. పర్పుల్ క్యాప్ ఇది కగిసో రబాడా గెలుచుకున్నాడు. సో ఇతను గుజరాత్ ప్లేయరు, ఇతను రాజస్థాన్ ప్లేయరు. వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ ప్లేయరు, కగిసో రబాడా గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ ఇతను. ఓకేనా, ఇతను అత్యధిక వికెట్లు తీశాడు, అందుకే ఇతనికి పర్పుల్ క్యాప్ రావడం జరిగింది. ఎన్ని వికెట్లు అంటే 29 వికెట్లు తీశాడు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో అంటే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నది విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు. 75 రన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇంకొక 2 కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఏదైతే ఉందో అంటే దీన్ని మనకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని పిలవడం జరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా పిలుస్తారు. దీన్నే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని అడిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అన్న మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. దీన్ని వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ ప్లేయర్ అయినా వైభవ్ సూర్యవంశీ గెలుచుకోవడం జరిగింది. అండర్-19 T20 ప్రపంచ కప్ కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా ఇతనే గెలుచుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా వైభవ్ సూర్యవంశీ గెలుచుకోవడం జరిగింది. ఇతనికి దాదాపుగా ఈ 3 అవార్డులు, ఏది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు, అదేవిధంగా ఆరెంజ్ క్యాప్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్ చూసుకున్నట్లయితే 2 టోర్నీలు అయితే జరిగాయి ఈ ఏడాది. ఫస్ట్గా రంజీ ట్రోఫీ. ఓకేనా, మనకు అత్యున్నత ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ అనమాట, దేశవాళీ టోర్నమెంట్ ఇది. సో మనకు ఫిబ్రవరి 28న ముగిసింది ఇది. ఓకేనా, ఈ సీజన్ అనేది. సో ఈ సీజన్లో రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు ఏదంటే గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ టైం తమ క్రికెట్ హిస్టరీలో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. రంజీ ట్రోఫీ 2026 ఇయర్ విజేతగా నిలిచారు. జమ్మూ కాశ్మీర్ నిలిచింది, ఫస్ట్ టైం తమ టైటిల్ని గెలుచుకుంది. అదేవిధంగా రన్నర్ ఆఫ్ ఎవరు నిలిచారు అంటే రన్నర్స్గా కర్ణాటక నిలిచింది. కర్ణాటక ఎన్నిసార్లు ఛాంపియన్ అయిందంటే 8 సార్లు ఛాంపియన్ అయింది. ఇక ఫైనల్ ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోని కేఎస్సిఏ స్టేడియంలో జరిగింది, హుబ్బుల్లి స్టేడియంలో జరిగింది ఇది. ఓకేనా, రంజీ ట్రోఫీ ఫైనల్ అనేది జమ్మూ కాశ్మీర్ గెలవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు ఫైనల్లో? ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే జమ్మూ ప్లేయర్ అయిన శుభం పుండీర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు. అదేవిధంగా రంజీ ట్రోఫీ 25-26 ఇయర్కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకునేది ఎవరంటే జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ అయిన అకీబ్ నబీ. ఇతను బౌలర్ అకీబ్ నబీ దాదాపుగా 60 వికెట్స్ తీయడం జరిగింది. అకీబ్ నబీ 2025-26 రంజీ ట్రోఫీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ని గెలుచుకున్నాడు. ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ డొమెస్టిక్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ. ఇది వన్ డే ఫార్మాట్లో జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు జనవరి 18న జరిగింది ఫైనల్ మ్యాచ్ అనేది. విజయ్ హజారే ట్రోఫీ విజేతగా విదర్భ నిలిచింది. విదర్భ ఇట్లా గుర్తుపెట్టుకోండి, విదర్భ. సో తమ చరిత్రలో అంటే ఫస్ట్ టైం విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది విదర్భ. ఎవరిపైన గెలిచింది? సౌరాష్ట్ర పైన గెలిచింది. రన్నర్ ఆఫ్గా ఎవరు నిలిచారు? సౌరాష్ట్ర నిలిచారు. సో ఎక్కడ జరిగింది ఇది బెంగళూరులోని మనకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగింది ఈ మ్యాచ్ అనేది. ఓకేనా. ఆ రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా బెంగళూరులోనే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కెప్టెన్గా విదర్భ జట్టుకు హర్ష దుబే వివరించారు. ఇక ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకుంది ఎవరంటే అథర్వ తైడే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకుంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా విజయ్ హజారే ట్రోఫీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎవరు గెలుచుకున్నారంటే అమన్ మోకాడే. ఇతను కూడా విదర్భ ప్లేయరే. అమన్ మోకాడే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ను గెలుచుకోవడం జరిగింది. ఇవి మనకు 2026 జనవరి నుంచి మే వరకు జరిగిన మేజర్ క్రికెట్ ఈవెంట్స్ అనమాట. ఇందులో నుంచి ఖచ్చితంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది, అందుకే క్లియర్గా వీడియో అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.